శశికళను ఓ వ్యక్తి నడిపిస్తున్నాడు. ఎవరో తెలుసా? పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసినప్పటి నుంచి నోరు మెదపకుండా ఊరుకున్న చిన్నమ్మ శశికళ ఆ తరువాత ఒక్కసారిగా పడగ విప్పిన పాములా బుసకొట్టారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లే చేసి ఒక్కసారిగా అందరినీ అటు నుంచి అటే 3 ఏసీ బస్సుల్లో రిసార్ట్లకు తరలించి క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు. ఆ తరువాత గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. అయితే ఈ అన్ని సందర్భాల్లో శశికళ పక్కన ఉన్న వ్యక్తి గురించి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ గుసగుసలాడుకోవడం కనిపించింది. అతను ఎవరూ కాదు, టీటీవీ దినకరన్, చిన్నమ్మ శశికళకు స్వయానా మేనల్లుడు. తన మీద కుట్ర పన్నారంటూ జయలలిత పోయస్ గార్డెన్ నుంచి గెంటేసిన వాళ్ళల్లో దినకరన్ కూడా ఒకరు. శశికళను మళ్లీ రానిచ్చిన జయలలిత, దినకరన్ సహా మరికొందరు బంధువులను మాత్రం అస్సలు పోయస్ గార్డెన్ సమీపంలో కూడా రావడానికి వీల్లేదని అప్పట్లో హుకుం జారీ చేశారు. ఇదే దినకరన్ గత 2 నెలలుగా మళ్లీ శశికళ వెంట కనిపిస్తున్నారు. అధికారికంగా పార్టీ తరఫున నిర్వహించే సమావేశాలన్నింటిలో కూడా శశికళ పక్కనే దినకరన్ కూర్చొని ఉన్న ఫోటోలు కనిపిస్తున్నాయి. గవర్నర్ వద్దకు శశికళ వెళ్ళినప్పుడు సైతం ఆమె పక్కన దినకరన్ ఉండటంతో ఒక్కసారిగా మళ్లీ అతగాడి పాత్రపై చర్చలు మొదలయ్యాయి. అయితే పార్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు గాని, గవర్నర్ వద్ద గాని దినకరన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌన ప్రేక్షకుడి లాగా జరిగే పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. అయితే అమ్మ జయలలిత బహిష్కరించిన అందరూ ఒక్కొక్కరిగా శశికళ పక్కన కనిపించడం శశికళకు ఖచ్చితంగా మైనస్ మార్కులు పడతాయని భావిస్తున్నారు. ఇది అమ్మ అభిష్టానికి విరుద్ధం అని చెబుతున్నారు. అయితే దినకరన్ మాత్రం ఎక్కడా మాట్లాడకుండా చిన్నమ్మను జాగ్రత్తగా వెనకుండి నడిపిస్తున్నారు.